అందరూ నా వైపు చూడండి, ఒకసారి నేను చెప్పే మాటలు వినండి. బైబిల్‌లో కొంతమంది వ్యక్తులను నేను మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు రక్షించబడిన తర్వాత, దేవుడు సేవకు పిలిచిన తర్వాత, అపోస్తలుడైన పౌలు దేవుడితో చెప్పినటువంటి విషయం ఏంటనంటే, అయ్యా నేను బలహీనుణ్ణి, నేను శక్తిహీనుణ్ణి, నా బలం సరిపోదు నీ పరిచర్య చేయడానికి. ఇదిగో మీరు చూసారా, పేతురు గారిలాగా నేను పరిచర్య చేయలేను, యోహాన్ గారిలాగా నేను పరిచర్య చేయలేను. నా బలం, నా శక్తి కేవలము నిమిత్తం మాత్రమే, కొద్దిగా మాత్రమే ఉంది. నా జ్ఞానం కూడా అంత ఎక్కువగా లేదు, నేను జ్ఞానంలో కూడా చాలా చిన్నవాడిని. నీ పరిచర్య చేయడానికి నేను సరిపోయిన వాడిని కాదు, నేను బలహీనుణ్ణి అని పౌలు గారు యేసుక్రీస్తుతో చెప్పినప్పుడు, యేసుక్రీస్తు ఏం చెప్పారో సమాధానం చూద్దాం రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9, 10 వచనాలు. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారన్నమాట. ఏమనంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా యేసు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. తర్వాత మాట కూడా మనం చూసినట్లయితే, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషింతును. పౌలు గారు చెప్పిన మాట మీకు అర్థమైందా? ఏమన్నాడంటే, నేను బలహీనుండే, నా శక్తి నా బలం సరిపోదు ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి, ఈ పరిచర్య చేయడానికి, ఈ పరిచర్యలో నిలబడడానికి, ఈ పరిచర్యలో వచ్చేటువంటి ఆటుపోటులను ఎదుర్కోవడానికి నా వల్ల కాదు. ఏమండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ కుటుంబ జీవితాన్ని ఎదడం చాలా సులువుగా ఉంది అన్నవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఏమండి, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబాన్ని పరిపాలించడం, నా కుటుంబం సజావుగా సాగుతుంది అన్నవాళ్ళు, ఏమండి, అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత సులువు కాదు, రైట్? అంత ఈజీ అయినటువంటి పని కాదు కుటుంబం నడిపించడం అనేది, అంత సులువైనటువంటి పని కాదు. సరే, ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులు అడుగుతున్నాను, పరీక్షలు రాయడం ఈజీ అయినటువంటి పనా, కష్టమైనటువంటి పనా? ఏమండి, రాత్రంతా పడుకుని పొద్దున్నే లేచి ఎవరైనా ఎగ్జామ్ రాస్తారా? ఎగ్జామ్ రాస్తే ఏమైంది? హర్ష రాత్రంతా పడుకుని, హర్ష కాదు, హేమంత్ రాత్రంతా పడుకుని పొద్దున్నే లేచి 10th క్లాస్ మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తే ఏం జరిగింది? ఫెయిల్ అవుతావు కదా. ఎగ్జామ్ రాయడం కూడా ఈజీ కాదనమాట. సో పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మనం బలహీనులమే, కానీ ప్రభు శక్తి మనతో పాటు ఉంటే మనం ఏదైనా సరే చేయగలం, ఏదైనా సాధించగలం. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. పౌలు గారు తన శక్తి మీద, తన జ్ఞానం మీద, తన యొక్క బలం మీద ఆధారపడలేదు. ఆయన యొక్క ధైర్యం, ఆయన యొక్క బలం ఏంటనంటే, యేసు నాతో ఉన్నాడు కాబట్టి ఆయన బలాన్ని నాకు అనుగ్రహిస్తున్నాడు, కాబట్టి నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా పొందుకోగలను, నేను ఏదైనా జరిగించగలను అని చెప్పేసి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. రైట్? అంటే పౌలు యొక్క బలం, పౌలు యొక్క ధైర్యం తనలో లేదు, తాను నమ్ముకున్నటువంటి ప్రభువు మీద ఉంది. రైట్? తను నమ్ముకున్నటువంటి ప్రభువు మీద ఉంది. సో ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటనంటే, మనం కూడా బలహీనులమే, మనం కూడా నిరుత్సాహపడేటువంటి స్వభావం కలిగిన వారమే. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనకు ధైర్యాన్ని కలుగజేస్తాడు, ఆయన మనకు బలాన్ని దయచేస్తాడు, ఆయన మనకు శక్తిని దయచేస్తాడు. అప్పుడు మనం కూడా ఏదైనా సరే చేయగలము, ఏదైనా సరే సాధించగలము, ఏదైనా సరే జరిగించగలము. ఎంత కష్టమైనటువంటి పనైనా దేవుడు మనకు సహాయం చేస్తే అది సులువుగా జరిగిపోద్ది. అవునా కదా? నా మాట మీకు అర్థమైందా? ఒకవేళ ఎంత కష్టమని మనం భావించినా దేవునికి అది కష్టమైన పని కాదు. ఏమంటే దేవునికి అది కష్టమైనటువంటి పని కాదు. బైబిల్లో ఇంకొక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. ఆయన అంత ఫేమస్ వ్యక్తి కాదు. ఆయన ఎవరంటే గిదియోను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము
అందరూ బైబిల్ తీయాలి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం ఏమని రాస్తుంది? అతడు చిత్తము నా ఏలినవాడా. 6 సారీ, కంటిన్యూ చదవండి. చిత్తము నా ఏలినవాడా. దేవుడైనటువంటి యెహోవాతో ఈ గిద్యోను ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఒకసారి నన్ను క్షమించు. ఎందుకనంటే దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షిస్తాను? వాళ్ళేమో 4 లక్షల మంది ఉన్నారు, నేను ఒక్కడే ఉన్నాను. 4 లక్షల మందిని నేను ఎట్లా రక్షించగలను? నా కుటుంబము. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నా గోత్రం ఏమో అంత పెద్ద గోత్రం కాదు. నేనేం బెంజామీన్ గోత్రానికి లేకపోతే యోధా గోత్రానికి సంబంధించిన వాడిని కాదు. నా గోత్రం మనీషే గోత్రం. అది చాలా చిన్న గోత్రము, గుర్తింపు లేని గోత్రము, అది చాలా తక్కువ గోత్రం అన్నమాట. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడను, చిన్నవాడిని అయి ఉన్నాను అని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా ఆయననేమి, నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు ఏమండి మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చను. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? దేవుడైనటువంటి యెహోవాతో మిద్యాని ఏం చెప్పాడంటే, అయ్యా నేను చేయలేను, ఈ యుద్ధాన్ని నేను జరిగించలేను అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ట్విస్ట్ చెప్తాను వినండి. మొట్టమొదటిగా ఏం జరిగిందంటే, దేవుడు గిద్యోను దగ్గర ఉన్నటువంటి సైన్యము 32,000 మంది. ఎంతమంది? 32,000 మంది. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, నీకు యుద్ధం చేయడానికి 32,000 మంది అవసరం లేదు, కేవలం 300 మందిని నీ దగ్గర పెట్టుకో అన్నాడు. ఇప్పుడు గిద్యోను హృదయంలో భయం పెరిగింది. 3,200 మంది ఉంటే యుద్ధం చేసి మిద్యానీయులతో నేను గెలవచ్చు. ఆయన 300 మందిని చేయమన్నాడు. నేను ఎట్లా గెలుస్తాను, నేను ఎట్లా సాధిస్తానని చెప్పేసి బహుశా గిద్యోను అనుకోవచ్చు. రైట్. ఇప్పుడు గిద్యోను చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు అద్భుతంగా 300 మందితో మిద్యానీయులతో యుద్ధం చేసి గెలవగల శక్తిని దేవుడు అతనికి దయచేశాడు. గిద్యోను అన్నాడు, అయ్యా నేను బలహీనుడను, నేను శక్తిహీనుడను, నా బలం సరిపోదు, నా శక్తి సరిపోదు అని చెప్పాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు వెళ్ళి యుద్ధం చేయి. నేను మరలా ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, ఒకవేళ దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకు విరోధి ఎవడు? ఏమండి, మన జీవితంలో జరగాల్సినటువంటి కార్యాన్ని, దేవుడు చేస్తున్నటువంటి కార్యాన్ని ఎవరైనా ఆపగలరా? ఒకవేళ దేవుడు మన పక్షాన్ని ఉంటే అని ఒకవేళ యెహోవా ఇల్లు కట్టించినడలా కట్టువారి ప్రయాస వ్యర్థమే. అంటే దేవుడు లేకపోతే మనం ఏం చేయలేం. ఒకవేళ దేవుడు మన పక్షాన ఉన్నా అనుకోండి, ఎవరు మనకి ఏది చేయలేరు. ఏమండి, చూడండి, ఇందాక పాస్టర్ గారు కూడా చెప్పారు కదా, ఒకవేళ దేవుడు మనతో పాటు ఉన్నాడని మనం పూర్ణ విశ్వాసం కలిగి ఉంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం దేనికి దాన్ని ఏమంటారు, మనం ఎటువంటి ఇహలోకపరమైనటువంటి భయాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఏమండి, సర్వశక్తిమంతుడైన, సర్వభౌముడైన, నిత్యుడైన, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి జడియాల్సినటువంటి అవసరం లేదు. ఏమండి, ఒకవేళ అక్కడికి వెళ్తే ఏమైనా జరిగిద్దేమో, ఇక్కడికి వెళ్తే ఏదైనా జరిగిద్దేమో అని చెప్పేసి ఆందోళన పడాల్సినటువంటి విషయం ఎక్కడా కూడా లేదు. దేవుడు మనతో పాటు ఉంటే మనం సమస్త విషయంలో విజయాన్ని సంపాదించగలము. ఏమండి, మరొక క్యారెక్టర్ నేను మీకు చూపిస్తాను. ఆయన బాగా ఫేమస్. ఈయన ఎవరంటే మోషే గారు. ఒకసారి ఈ మాట చదవండి. నిర్గమాకాండము 4వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నేను నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నీ నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనైనని యెహోవాతో చెప్పను. సో ఒక మాట వినండి. మోషే ఏం చెప్తున్నాడంటే, సింపుల్గా అర్థమయ్యే భాషలో, అయ్యా నా నాలుక తిరగదు, నేను స్పష్టంగా మాట్లాడలేను. నువ్వేమో నన్ను మోషేకి, ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా పెట్టాలనుకుంటున్నావు. మోషేనైనటువంటి నాకు మాట్లాడడం చేత కాదు. ఐఎమ్ ఇన్కాపబుల్ టు స్పీక్.
రైట్. నేను మాట్లాడడానికి నా దగ్గర స్పష్టత అనేది లేదు. రైట్. నేను శక్తిహీనుణ్ణి అంటే మోషే గారు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, అయ్యా నేను బలహీనుణ్ణి, అయ్యా నేను శక్తిహీనుణ్ణి, నా వల్ల కాదు, నా వల్ల కాదు. 4,00,000 ఇశ్రాయేలు ప్రజల సైన్యాన్ని నడిపించడం అనేది నా వల్ల అయ్యేటువంటి పని కాదు. కానీ మీకు తెలుసా, బైబిల్లో ఎప్పుడైనా నాయకత్వం అనేటువంటి పదం వచ్చిందంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే మోషే. ఏమండి, ఇశ్రాయేల్ ప్రజలను 420 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించింది ఆయనే. ఏమండి, 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో వారిని నడిపించింది ఆయనే. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది ఆయనే. ఏమండి, ఎంతో గొప్ప సేవా పరిచర్యను మోషే చేశాడు. ఎవరైతే బలహీనుడు, శక్తిహీనుడు అని నేను ఒప్పుకున్నాడో, దేవుడు అతనినే ఉపయోగించి గొప్ప పనిముట్టుగా, గొప్ప సాధనంగా తన పనిని, తన పరిచర్యను జరిగించాడు. అందుకే నేను మీతో చెప్తున్నాను ఏంటనంటే, మనం శక్తిహీనులు మనం అనుకోవచ్చు, మనం బలహీనులు అని మనం అనుకోవచ్చు, మనం నేనేం చేయలేను, నేనేం సాధించలేను, నేనేం జరిగించలేను అని చెప్పేసి అనుకోవచ్చు. అవండి, కానీ దేవుడు మనతో పాటు ఉంటే, దేవుని సహాయం మనతో పాటు ఉంటే, దేవుని దక్షిణ హస్తం మనతో పాటు ఉంటే, మనం దేవుని మీద ఆధారపడితే మనం ఏదైనా సరే జరిగించగలము. ఏమండి, ఒకసారి అందరు నా వైపు చూడండి. మీకు లోకంలో కొంతమంది కనిపిస్తారు. దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు ఒకలా బ్రతుకుతారు, దేవుని మీద విశ్వాసం ఉంచని వాళ్ళు ఒకలా బ్రతుకుతారు. ఏమండి, వీళ్ళ జీవితంలో డబ్బులు లేకపోయినా పర్వాలా, వీళ్ళ జీవితంలో ఏమండి ఆస్తులు, అంతస్తులు, పదవి, పేరు ఉన్నా లేకపోయినా పర్వాలా. ఏమండి, వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళు ధైర్యవంతులుగా బ్రతుకుతారు, వాళ్ళు సుఖంగా జీవిస్తారు, సంతోషంగా బ్రతుకుతారు. కానీ ఈ దేవుని మీద ఆధారపడినటువంటి గ్రూప్ ఏదైతే ఉందో, వాళ్ళు ప్రతిదానికి ఆందోళన చెందుతారు, ప్రతిదానికి భయపడతారు. ఏమని, ఎందుకంటే వాళ్ళ యొక్క బలం, వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ డబ్బు మీద, వాళ్ళ జ్ఞానం మీద, వాళ్ళ యొక్క స్థితి స్థానాల మీద ఆధారపడ్డారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదానికి భయపడతారు. కానీ దేవుని మీద ఆధారపడేటువంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు బలమైన దేవుడు. ఏమండి, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి నేను మీకు చెప్తాను చూడండి. ఎంతో మంది ప్రవక్తలు, ఎంతో మంది సూచక క్రియలు చేసేటువంటి వారు చేయనటువంటి పనులు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తన భూలోక పరిచర్యలో ఆయన స్థాపించాడు, ఆయన జరిగించాడు. ఆయన ఏం చేశాడు చెప్పమంటాడా? ఆయన 3,000 మందికి ఒకసారి భోజనం పెట్టాడు, ఆయన 4,000 మందికి ఒకసారి భోజనం పెట్టాడు, ఆయన 5,000 మందికి ఒకసారి భోజనం పెట్టాడు. కుంటి వారిని స్వస్థపరిచాడు, మోగవారిని స్వస్థపరిచాడు, మాటలు లేని వారికి ఆయన మాటలు ఇచ్చాడు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు, రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీని స్వస్థపరిచాడు. ఏమండి, 40 సంవత్సరాలు భిక్షమెత్తుకుని గుడ్డివాడిగా ఉన్నటువంటి వాడిని స్వస్థపరిచారు, అంగవైకల్యం కలిగిన వారిని దేవుడు స్వస్థపరిచాడు. అంత మాత్రమే కాదు, చనిపోయినటువంటి లాజరును సహితము తిరిగి మరలా జీవంలోకి నడిపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు శక్తిమంతుడు, యేసుక్రీస్తు ప్రభువారు బలవంతుడు, ఆయన ఏదైనా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు. ఎవరండి ఆయన? దేవుడు. కాబట్టి ఆయన మనతో పాటు ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మనతో పాటు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉంటే మనం ఏదైనా చేయగలం. దేవుడు మోషేతో చెప్పాడు, నేను నీకు తోడుగా ఉంటాను, మాట్లాడేది నువ్వు కాదు, నా మాటలు నేను నీ నోట్లో ఉంచుతాను, నువ్వు వెళ్ళి వాళ్ళతో చెప్పు, రైట్ అని చెప్పేసి దేవుడు మోషేకి తోడై ఉన్నాడు. అందుకని మోషే గొప్ప పరిచర్య చేశాడు. దాని తర్వాత మనం యెహోషువను కూడా చూసినట్లయితే, యెహోషువతో కూడా దేవుడు చెప్పాడు ఏమనంటే, నీ పితరులకు నేను ఏ విధంగా తోడై ఉన్నానో అదే విధంగా నీకు కూడా తోడై ఉంటాను, కాబట్టి నువ్వు వెళ్ళి పరిచర్య చేయని చెప్పేసి యెహోషువను దేవుడు ప్రోత్సహించాడు. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం విషయాల్ని, అవునా కదా? ఏమండి, బలహీనులను, శక్తిహీనులను దేవుడు బలపరచగలడు. ఆయన మీద విశ్వాసం ఉంచితే, ఆయన మీద నమ్మకం ఉంచితే, మనము దేవుని మీద ఆధారపడితే ఆయన ఖచ్చితంగా మన పక్షాన ఆయన కార్యం చేస్తాడు. ఓకే, ఆఖరికి ఇంకొక వ్యక్తి నేను మీకు పరిచయం చేస్తాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ఈవెన్ ఇర్మియా భక్తుడు కూడా అదే పరిస్థితి నుంచి వచ్చాడు. ఇర్మియా ఏమంటున్నాడు చూడండి ఒకసారి, మొదటి అధ్యాయం 6వ వచనం. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చెత్తగించుము, నన్ను క్షమించయ్యా. ఎందుకని? నేను ఎవరిని? బాలుడని, మాటలాడుటకు నాకు శక్తి చాలదని చెప్పాడు. అందుకు యెహోవా ఏమని చెప్తున్నాడు?
నేను బాలుడనని అనవద్దు. నేను నిన్ను పంపు వారి యొద్దకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఏమండి, దేవుడే చెప్తున్నాడు ఏమనండి ఇర్మియాతో, అయ్యా నువ్వు నేను బాలుణ్ణి, నేను పెద్దవాడిని కాదు, నేను మాట్లాడలేను అనేటువంటి భయాన్ని అధైర్యాన్ని నువ్వు కలిగి ఉండొద్దు. నేను నీకు సహాయం చేస్తాను. ఒకసారి నా మాట వినండి. బహుశా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు సంఘానికి వచ్చారో నాకు తెలియదు. మీరు దేని గురించి మీ జీవితంలో నిరుత్సాహపడుతున్నారో నాకు తెలియదు. ఏమండి, ఒక దేవుని సేవకుడుగా నేను ఒక మాట చెప్తున్నాను. నిజమైన ఫెయిల్యూర్ ఏంటో తెలుసా? నిజంగా ఓడిపోవడం అంటే ఏంటో తెలుసా? ప్రయత్నించకపోవడమే నిజంగా ఓడిపోవడం. ఏంటది? ప్రయత్నించకపోవడమే నిజంగా ఓడిపోవడం. ఒకవేళ ఎగ్జామ్స్ రాసావు, పాస్ అవ్వలేదంటే దాని అర్థం నువ్వు వదిలిపెట్టేయాలని కాదు, నువ్వు విడిచిపెట్టేయాలని కాదు, లేకపోతే నీకు అబ్బదు, నీకు చేత కదని కాదు. నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం చేయి. ప్రయత్నం చేసినప్పుడు దేవుడు నీ పక్షాన నీకు సహాయం చేస్తాడు. ఇంకా దేవుని మీద ఆధారపడు, ఇంకా దేవుని మీద విశ్వాసం ఉంచు. రైట్? బల్బుని కనిపెట్టినటువంటి ఐన్స్టైన్ గారు ఏమన్నారో తెలుసా? ఐ లెర్న్ టు హౌ నాట్ టు క్రియేట్ ద బల్బ్ 99 టైమ్స్. నేను బల్బుని ఎలా కనుక్కోకూడదో 99 సార్లు నేర్చుకున్నాను అంటారు. ఏమండి, అందుకని ఇంగ్లీష్లో ఫెయిల్యూర్ ఇస్ ద కీ స్టెప్స్ టు సక్సెస్. మనం ఏవైతే అపజయాలుగా భావిస్తున్నామో అవే మన మెట్లు విజయానికి, అవే మనకి విజయానికి మెట్లు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ శక్తితో, మన పూర్ణ బలంతో మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో అప్పుడు దేవుడు మన జీవితంలో మనం అనుకున్నటువంటి కార్యాలను ఆయన చేస్తాడు. మనం కూడా దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి వారిగా ఈ భూలోకంలో జీవిస్తే మనం అనుకున్నవి దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. మనం అనుకున్నవి దేవుడు మనల్ని ఆయన చేస్తాడు. మీరు చూసే ఉంటారు, మీ చిన్ననాటి సమయంలో ఎంతోమంది పేదవాళ్ళుగా బతికిన వాళ్ళు ఈ రోజున గొప్ప స్థితికి వెళ్ళి ఉండొచ్చు. అవునా కాదా? ఏమండి, పూరుగుడుసులో ఉన్న వాళ్ళు పెద్ద బంగ్లాలోకి షిఫ్ట్ అయి ఉండొచ్చు. ఏమండి, ఒకవేళ దేవుడు మన పక్షాన ఉంటే అట్లాంటి కార్యాలు మన జీవితంలో కూడా జరిగిస్తాడు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరు దేవుని నమ్మితే ఇవన్నీ మీకు వస్తాయి, కారు కొనుక్కుంటారు, బంగ్లా కొనుక్కుంటారని చెప్పట్లేదు. కానీ దేవుని మీద మీరు విశ్వాసం ఉంచితే మీ బలహీనతల యందు ఆయన బలాన్ని దయచేస్తాడని చెప్తున్నా నేను. ఓకే, కాబట్టి నువ్వు దిగులు పడొద్దు, నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు నిరుత్సాహపడొద్దు, నువ్వు కృంగిపోయి నీలో నువ్వే నీరసించిపోవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నువ్వు ప్రయత్నం చేయి, విశ్వాసం ఉంచు, నిరీక్షణ కలిగి దేవుని మీద ఎదురు చూడు, ఆయన నీకు కృప చూపిస్తాడు. ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్దాం. ఇదంతా కేవలం ఉపోద్ఘాతం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం చదువుకుంటూ ధ్యానించుకుంటూ వద్దాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఏమండి, ఒకసారి ఈ మాట చూడండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఇప్పుడు కాంటాక్ట్ చెప్తాను, అందరు నా వైపు చూడండి. నేను ఇంతకు ముందు వారం ఒకసారి యెషయా గ్రంథం 41వ అధ్యాయం నుంచి వాక్యం చెప్పాను. అదే సేమ్ కాంటాక్స్ట్ అనమాట. ఏంటనంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ ఇప్పుడు బబులోనులో బానిసత్వంలో ఉన్నారు 70 సంవత్సరాలు. ఓకే, వాళ్ళకి రేపేం జరుగుతుందో తెలియట్లా. రైట్? వీళ్ళు పనిచేసి బానిసలుగా ఐగుప్తులో బబులోనులో పనిచేసి 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 వీళ్ళు నీరసించిపోయారు, వీళ్ళు అలిచిపోయారు అనమాట, వీళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయారు. ఏమండి, ఒకవేళ మనం ఒక గంటలో ఎండలో తిరిగితే ఎలా నీరసించిపోతామో అలాగా ఇశ్రాయేల్ ప్రజలు బబులోనులో బానిసత్వం చేసి 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 వాళ్ళలో ఒక రకమైన నీరసం వచ్చింది, వాళ్ళల్లో ఒక రకమైనటువంటి బలహీనత వచ్చేసింది. మా వల్ల ఇంకేం కాదు, మేమేం చేయలేము, మాకేం శక్తి లేదు, మాకేం బలం లేదు అని వాళ్ళు చేతులు ఎత్తేసారు. అప్పుడు యెషయా భక్తుడి ద్వారా దేవుడు వారితో ఏం చెప్తున్నాడంటే, ఏమని? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆయన బలం ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా మీరు? ఏమండి, ఆయనేం బలహీనుడు అనుకుంటున్నారా? మనిషికి దేవుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మనం బలహీనులం అయిపోవచ్చు, కానీ దేవుడి బలం ఎప్పుడూ కూడా సన్నగిల్లదు. ఆ మాట నేను చెప్పడం లేదు, వాక్యమే చెప్తుంది. ఒకసారి ఈ మాట చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం పురుషుల నుంచి ఎవరైనా చదవండి. మీకు తెలీదా?
మీరు కాదండి, వాళ్ళు చదవండి, సంఘస్థులు చదవండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 28 వచనం. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఏమండి, ఆయన ఎట్లాంటి దేవుడు అంట? నిత్యుడగు దేవుడు. ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు ఆయన. ఆయన బలం ఏం తక్కువ కాలేదు, ఆయన శక్తి ఏం తక్కువ కాలేదు. ఏమండి, అందుకనే ఒక భక్తుడి పాట రాశాడు, ఏమనంటే, నీ బాహుబలం ఎన్నడైనా తక్కువైందా? ఏమండి, దేవుని బలం ఎప్పుడైనా తక్కువైంది అంటారా? దేవుడు మనకులాగా బలహీనుడు కాదు, ఆయన శక్తివంతుడు. ఏమండి, సంసోను ప్రార్థన చేసినప్పుడు ఆయన సింహంతో యుద్ధం చేయడానికి శక్తినిచ్చాడు. ఏమండి, సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ప్రజలు నడిపించడానికి ఆయన జ్ఞానాన్ని దయచేశాడు. సంసోనుకి శక్తినిచ్చాడు, సమూయేలుకి సారీ సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు. రైట్. అలా బైబిల్లో ఎవరైతే దేవుని మీద ఆధారపడి విశ్వాసం ఉంచి ప్రార్థన చేశారో దేవుడు వారి పక్షాన్ని నుండి వారికి బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలుగా వాళ్ళు జీవించడానికి ఆయన కృప చూపించాడు. కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఈవెన్ ఈరోజు మనకు కూడా ఆయన తోడుగా ఉంటాడు. కాబట్టి మీరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏమండి, మీ జీవితంలో అప్పుల బాధలుండి, మీ కుటుంబంలో సమస్యలుండి, మీరు నిరుత్సాహపడి, మీరు నీరసించిపోయి మీరు కూడా సొమ్మసిల్లిపోతున్నారేమో. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. దేవుడు బలాన్ని దయచేస్తాడు, దేవుడు శక్తిని దయచేస్తాడు. ఏమండి, ఆయన ఈ మాట చెప్తూ ఇంకా ముందుకు వెళ్తూ ఇట్లా అంటున్నాడు, ఏమని? శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. రైట్. మీరు దేవుని మీద ఆధారపడండి, ఆయన మీకు బలాభివృద్ధిని దయచేస్తాడు, మీకు బలాన్ని దయచేస్తాడు. మీరు ప్రార్థన చేయండి, మీరు దేవుని మీద విశ్వాసం ఉంచి అడిగితే సంతుష్టి సహితమైనటువంటి ప్రార్థన రోగికి స్వస్థతను కలుగు చేస్తుంది. అవునా కదా? ఏమని, మనం సంపూర్ణ విశ్వాసం కలిగి ఎప్పుడైతే దేవుని బ్రతిమలాడుకుంటామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మీ అందరికి తెలుసు, నేను చెప్పాను, 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో ఆయన చెంగును ముట్టగానే తనలో ఉన్నటువంటి వ్యాధి నివారణ ఆయను, తను స్వస్థత పొందుకుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. రైట్. విశ్వాసం ఉంచి మనం దేవుణ్ణి గోజాడితే ఆయన మనకు కూడా శక్తిని దయచేస్తాడు, ఆయన మనకు కూడా బలాన్ని దయచేస్తాడు. ఆయన మన శారీరక పరమైనటువంటి జీవితాన్ని బాగు చేస్తాడు, ఆయన మన ఆర్థిక జీవితాన్ని బాగు చేస్తాడు, ఆయన మన ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేస్తాడు. మన జీవితంలో ఎటువంటి పరిస్థితినైనా ఆయన సరిచేయగల దేవుడు, ఆయన మనకు కృపనిచ్చే దేవుడు. కాబట్టి యవనస్తులైన వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని మీద ఆధారపడడం, సొంత జ్ఞానం మీద ఆధారపడడం కాదు. రైట్. సొంత జ్ఞానం మీద ఆధారపడితే ఏం జరుగుతుందో తెలుసా? అన్ని నాశనాలే జరుగుతాయి. సొంత నిర్ణయాలు తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? అన్ని వినాశనాలే జరుగుతాయి ఎప్పుడు కూడా. అందుకని దావీదు భక్తుడు చెప్పాడు కదా, ఏమనంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రైట్. ఒకవేళ మీరు మనుషుల జ్ఞానాన్ని, రాజుల ధనాన్ని, రాజుల గొప్పతనాన్ని దగ్గరికి వెళ్ళి మీరు సహాయం చేయాలని దేవుని బ్రతిమలాడుకున్నా సరే, ఒకవేళ దేవుడు మీ పక్షాన లేకపోతే మీకు సహాయం రాదు. మీరు మీ శక్తి మీద ఆధారపడద్దు. సో దేవుడు మనుషుల దగ్గర నుంచి మొట్టమొదటి స్థానంలో నుంచి ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుడు కోరుకునేది ఏంటంటే, ఆయన బిడ్డలు ఆయన మీద ఆధారపడాలి. ఏం చేయాలి? ఆయన బిడ్డలు ఆయన మీద ఆధారపడాలి. నీ పరిస్థితి ఏదైనా, నీకున్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే దేవుని మీద ఆధారపడడం, వేరే వైపు చూడకుండా. ఇశ్రాయేలు ప్రజలు కొన్నిసార్లు ఏం చేశారంటే, దేవుని మీద ఆధారపడడం మానేసి వాళ్ళు అష్షూరు దేవతల వైపు తిరిగారు, బయలు ప్రవక్తలు పూజించేటువంటి బయలు దేవత వైపు తిరిగారు. ఏమండి, మనం అట్లా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే, ఏది ఏమైనా సరే నేను నీ కోసమే జీవిస్తానయ్యా, నేను నీ మీద విశ్వాసం ఉంచుతాను, నేను నీ మీద ఆధారపడతాను, నేను నిన్నే నమ్ముకుంటాను, నా జీవితంలో కార్యం చేయగలిగినటువంటి దేవుడవు నీవే, రైట్ అని ఆయన మీద ఆధారపడాలి. అందుకని భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మనం చూసినట్లయితే ఏమనన్నాడు? భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే.
ఏమండి? ఎంతో మంది బలహీనులు మొరపెట్టినప్పుడు ఆయన బలాన్ని ఇచ్చాడు. ఏమండి? కామన్ పీపుల్ చేత దేవుడు సర్వసాధారణమైనటువంటి మనుషుల చేత ఎన్నో గొప్ప క్రియలు చేశాడు. ఏమండి? ఎన్నో గొప్ప క్రియలు. ఒకసారి అందరూ నా వైపు చూడండి. దేవుడు జ్ఞానవంతుల్ని, బలవంతుల్ని పరిచర్లో పిలుచుకోలా. ఆయన ఏం చేశాడు తెలుసా? జ్ఞానహీనుల్ని, బలహీనుల్ని పిలుచుకుని వారిని జ్ఞానవంతులుగా తయారు చేసి, వారిని బలవంతులుగా తయారు చేసి, ఏమండి, పామరులైనటువంటి వారిని ఆయన పిలుచుకుని పరజ్ఞానాన్ని వాళ్ళు పొందుకుని పరిచర్య చేసే విధంగా దేవుడు వారిని మార్చాడు, తయారు చేశాడు. ఏమండి? ఎంతో మంది శక్తిహీనులు దేవుని చేతిలో శక్తివంతులుగా ఉపయోగపడ్డారు. ఏమండి? నేను మీకు కొంతమంది పాస్టర్లు నేను చూశాను, వాళ్ళకి చదువు లేదు, అయినప్పటికీ వాళ్ళు చాలా గొప్ప సేవ పరిచర్య చేశారు. కాటూరి తిమోతి గారని ఆవుపాడులో ఉంటారు, బహుశా మీ సంఘంలో కూడా వాక్యం చెప్పారు. ఆయన ఇక్కడ కూడా వాక్యం చెప్పారు. ఆయన చాలా సర్వసాధారణమైనటువంటి మనిషి. షారోన్ సిస్టర్స్ పాట పాడతారు తెలుసా మీకు? చిరకాల స్నేహితులు అనేటువంటి పాట పాడారు, ముగ్గురు స్త్రీలు. వాళ్ళు ఈయన వాక్యం చెప్పినప్పుడు రక్షించబడ్డారు అన్నమాట. ఓకే. ఆయన పొద్దున్నే 4 గంటలకు లేచి 6 గంటల వరకు ప్రార్థన చేస్తారు. దేవుని మీద ఆధారపడే విశ్వాసంతో ప్రభువా నాకు కావాలి సహాయం చేయని ఆయన 3 సంఘాలను స్థాపించాడు. ఆ ఊరిలో ప్రతి ఒక్కరు కూడా ఆయన గౌరవిస్తారు, ఆయనకు విలువనిస్తారు. ఏమండి? ఆయన తెలుగు బైబిల్ కాలేజీలో ఒక డిప్లొమా డిగ్రీ చదివాడు. ఆయనకి ఇంగ్లీష్ రాదు, గ్రీక్ రాదు, అయినప్పటికీ కూడా చాలా స్పష్టంగా వాక్యం చెప్పగలరు. ఏమండి? దేవుడు అసాధారణ మనుషుల చేత గొప్ప కార్యాలు జరిగించగలిగిన దేవుడు. అవును. ఆయన ఇప్పుడు చాలా గొప్ప సేవ పరిచర్య చేస్తున్నాడు. గొప్ప సేవ పరిచర్య అంటే పెద్ద బిల్డింగులు, పెద్ద కార్లు అది కాదు కానీ చాలా మందికి దేవుని పరిచారకుడుగా పనిచేస్తున్నాడు. అనేకులకు దేవుడు వాక్యం చెప్పేటువంటి అనేక మీటింగ్స్ లో కొన్ని వేల మందికి వాక్యం చెప్పేటువంటి గొప్ప ధన్యతను, భాగ్యాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఏమంటే ఈవెన్ మన జీవితంలో కూడా మనం అనుకోవచ్చు, నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు అని చెప్పేసి నిరుత్సాహపడవచ్చు, అధైర్యపడవచ్చు, బలహీనలం అని చెప్పేసి నా వల్ల అవ్వదు, నాకు చేత కాదు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు నీకు బలాన్ని దయచేస్తాడు. దేవుడు ఆయన నీకు బలాభివృద్ధిని కలుగజేస్తాడు. ఆయనే. తర్వాత 30వ వచనము ఒక ఉదాహరణ చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, ఒకవేళ బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఏమండి? బలం కలిగినటువంటి వాళ్ళు, శక్తి కలిగినటువంటి వాళ్ళు బలహీనలు అయిపోవచ్చు, రైట్? కానీ దేవుడు యొక్క శక్తి, దేవుడు యొక్క బలం ఎప్పుడూ కూడా సొమ్మసిల్లదు, అలయదు. ఆయన శక్తి ఎప్పుడు కూడా తక్కువ కాదు. 31వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారంట. దేవునికి స్తోత్రం. ఆయన మీద విశ్వాసం ఉంచేటువంటి వారికి ఆయన ప్రతిరోజు కూడా నూతన వాత్సల్యాన్ని, నూతన బలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఒకసారి ఈ మాట చదువుతారా? విలాపవాక్యములు 3వ అధ్యాయము, విలాపవాక్యములు 3వ అధ్యాయము ఇట్లా రాస్తుంది. ఏమనంటే 23వ వచనం, 3వ అధ్యాయం 23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపించువాడు. ఏమండి? ఆయన ఎట్లాంటి దేవుడు అంట? దయ చూపించే దేవుడు. ఆయన అనుదినము నూతనముగా మనకు వాత్సల్యాన్ని దయచేస్తున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు. ఏమండి? మన బలం ఇంతే, ఆయన బలం అమితమైనది. మన జ్ఞానం ఇంతే, ఆయన జ్ఞానం అపరిమితమైనది. ఏమండి? ఆయన జ్ఞానము అపరిమితమైనది. అందుకే ఆయన చెప్తున్నాడు కదా, ఏమనంటే మీరు ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వాళ్ళు నూతన బలాన్ని పొందుకుంటారు. నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆయన నీకు ప్రతిరోజు శక్తిని దయచేస్తాడు, ఆయన ప్రతిరోజు నీకు బలాన్ని దయచేస్తాడు, ఆయన ప్రతిరోజు నీకు జ్ఞానాన్ని దయచేస్తాడు, ఆయన నీకు వివేచన దయచేస్తాడు. ఏమంటే మనం అందరం కూడా దేవుని మీద ఆధారపడాలి. మనం ప్రతి విషయం గురించి ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలన్నీ కూడా సెల్ఫ్ సెంటర్డ్ ప్రార్థనలు అన్నమాట. వీలైతే నాకు ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నేను మంచి కారు కనుక్కోవాలి. మీరైతే మీ ప్రార్థన మా పిల్లలు బాగుండాలి, మా ఆయన బాగుండాలి, మా ఆయన ఉద్యోగం బాగుండాలి, ఈ బాగుండాలని చెప్పారు. ఇవి చెడ్డవని నేను చెప్పడం లేదు. మనం ఏమని ప్రార్థన చేయాలి అంటే, ప్రభువా
నా పిల్లలు పెంచడానికి నాకు జ్ఞానం దయచేయి. మా ఆయన సంపాదించే డబ్బులు ఖర్చు పెట్టడానికి నాకు జ్ఞానం దయచేయి. కుటుంబాన్ని ప్రార్థనాపూర్వకంగా నేను నడిపించడానికి శక్తిని దయచేయి. నేను ఇతరులకు సువార్త సాధకుడుగా సాధకురాలుగా నేను ఉండడానికి నాకు జ్ఞానాన్ని దయచేయి. నాకు తెలివితేటలు దయచేయి. నాకు బుద్ధిని దయచేయి. ఎలా ప్రవర్తించాలో నేర్పించు. ఎలా చూడాలో నేర్పించు. ఎలా మాట్లాడాలో నేర్పించు. ఎలా నా కుటుంబంలో నేను జీవించాలో నాకు నేర్పించు. ఎలా నేను నా సంఘంలో జీవించాలో నాకు నేర్పించని మనం అన్ని విషయాల గురించి, ప్రతి విషయాన్ని గురించి మనం ప్రార్థన చేయాలి. అన్నీ నాకు వచ్చలే అనుకోకూడదు. అన్నీ నాకు వచ్చలేని అనుకోకూడదు. మనం ప్రతి విషయం కోసం ప్రార్థన చేయాలి. నేను వ్యవసాయం చేస్తున్నాను, నాకు జ్ఞానం దయచేయి. నేను చదువుతున్నాను, నాకు జ్ఞానం దయచేయి. నేను బస్సులో వెళ్తున్నాను, నాకు భద్రత దయచేయి. లేకపోతే నాకు కుటుంబానికి ఆర్థిక అవసరం ఉంది, నాకు ఈ అవసరతను తీర్చని చెప్పేసి ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మనం దేవునికి చెప్పేవారిగా ఉండాలి. అండి, నేను గొప్ప అని చెప్పుకోవడం లేదు. నన్ను గ్రీకు భాష ఉంది కదా, నూతన నిబంధన గ్రంథం రాసినటువంటి భాష, దాంట్లోంచి టీచర్ గారు ఏమన్నారంటే, నువ్వు దీనికి పనికిరావయ్యా, నేను తీసేస్తావన్నారు. నేను మోకాళ్ళు నా బెడ్లోకి వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రభువా, నేను క్విజ్ రాస్తున్నాను రేపొద్దున, నాకు శక్తిని దయచే, నాకు జ్ఞానాన్ని దయచే, చదివింది గుర్తుపెట్టుకోవడానికి నాకు జ్ఞానాన్ని దయచేయమన్నప్పుడు దేవుడు నా క్విజ్లో నాకు తోడుగా ఉన్నాడు. ఎవరైతే టీచర్ గారు నువ్వు ఈ క్లాసులో పనికిరావు అన్నాడో ఆయనే భుజం మీద చేసి శబాష్ అన్నాడు అనమాట. సో దేవుని మీద ఆధారపడడం వల్ల ఆయన మనకు సహాయం చేస్తాడు. ఏమండి, ద వర్స్ట్ స్టూడెంట్స్ కెన్ బికమ్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఏమండి, ఎవరైతే లీస్ట్లో ఉండి వీడు దేనికి పనికిరాడు అని అనుకుంటారో వాళ్ళే ఒకనొక రోజున గొప్ప స్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. ఏమండి, దేవుని మీద ఆధారపడితే దేవుడు అట్లాంటి కార్యాలను చేస్తాడు. అదే విషయం చెప్తున్నాడు. ఏమనంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు, ఎవరైతే దేవుని కోసం నిరీక్షణ కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని బలం కోసం ఎదురు చూస్తారో వాళ్ళు నూతన బలాన్ని పొందుకుంటారు. వారు ఎట్లా ఉంటారంటే, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఏమండి, చాలండి, ఒకసారి ఆగండి. పక్షిరాజు అంటే గ్రద్ద ఏం చేసిద్దంటే పైకి ఎగిరిద్దంట. దాని రెక్కలు చాలా వెడల్పుగా ఉంటాయి. ఏమండి, దానికి మించినటువంటి పక్షి ఇంక లేదు. అదే అన్నిటికన్నా పైన ఎగిరేటువంటి పక్షి అన్నమాట. ఒకవేళ ఏదైనా పక్షి తనకు హాని చేయాలని చూసినా తన కాళ్ళతో ఛేదించి అవతల పడేయగలదు అనమాట. అట్లాంటి బలాన్ని నీకు దేవుడు దయచేస్తాడు. అట్లాంటి శక్తిని దేవుడు నీకు దయచేస్తాడు. నువ్వు పైకి ఎగురుతావు అని చెప్తూ ఆయన అన్నాడు కదా, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. నీ జీవితాంత కాలము, నువ్వు బ్రతుకున్నంత కాలము నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని మీద నిరీక్షణ ఉంచినట్లయితే ఆయన నీకు బలాన్ని దయచేసి, ఆయన నీకు శక్తిని దయచేసి ఆయన నీతో పాటు ఉంటాడు. ఏమండి, నీ హృదయ అంతరంగములు ఎరిగినటువంటి దేవుడు నీతో పాటు ఉంటాడు. నువ్వు ఆయన మీద ఆధారపడు, నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచు. అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆయన మనకు బలాన్ని దయచేస్తాడు. ఒకసారి మాట చదువుతారా? 90వ కీర్తన 91వ కీర్తన క్షమించండి, 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదును, శ్రమలో నేను అతనికి తోడై ఉందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదను. రైట్, దేవుడు చేసిన వాగ్దానం మీరు చూస్తున్నారా? దేవుడు చేసినటువంటి ప్రమాణం మీరు చూస్తున్నారా? కాబట్టి మన బాధ్యత ఏంటనంటే నిరీక్షణతో ఎదురు చూడడం, విశ్వాసంతో ప్రార్థన చేయడం. ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం భయపడొద్దు, నిరుత్సాహపడొద్దు. ఏమండి, నా వల్ల కాదు, నేను చేయలేను,
మీ పిల్లల గురించి కూడా మీరు ప్రార్థన చేయండి, నిత్యము నిరంతరము వారి మీద చేతులుంచి, అయ్యా నా కొడుకుని ఒక ప్రయోజకుడిగా చేయి, ఒక ప్రయోజకురాలుగా చేయి, వీళ్ళ జీవితంలో భవిష్యత్తులో గొప్ప స్థితికి ఎదగాలని చెప్పేసి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. విశ్వాసం ఉంచి దేవుడిని అడగండి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఏమండి, మన ప్రార్థన ఎప్పుడూ కూడా నిరర్థకం కాదు. కాబట్టి మనం అలయక విడవక ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం చేసిన ప్రార్థన వ్యర్థం కాదండి, అదేం వేస్ట్ పని కాదు, యూజ్లెస్ పని కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, మీరు సీరియల్ చూడడం అది వేస్ట్ పని, కానీ ప్రార్థన చేయడం వేస్ట్ పని కాదు. అంటే సెల్ ఫోన్ గంటలు చూడడం వేస్ట్ పని, కానీ ప్రార్థన చేయడం, దేవుని వాక్యం చదవడం అది వేస్ట్ పని కాదు. అది మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైంది. ఏమండి, ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఏమనంటే, ఎప్పుడైతే ప్రార్థనలో నీ మోకాళ్ళు నలుగుతాయో అప్పుడు జీవితంలో నీ మోకాలు వెలుగుతాయి. నీ మోకాళ్ళు నలిగితే నీ ముఖం వెలుగుద్ది. ఏమండి, చాలామంది ప్రార్థన చేయట్లేదు కాబట్టి, విశ్వాసం ఉంచి దేవుడిని అడగట్లేదు కాబట్టి వాళ్ళ ముఖాలు బాధపడుతున్నాయి, వాళ్ళ మోకాళ్ళు శుభ్రంగా ఉన్నాయి. ఏమండి, కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని శక్తి మీద, దేవుని జ్ఞానం మీద ఆధారపడాలి. అప్పుడు ఆయన మన జీవితంలో ప్రతిదీ కూడా దయచేస్తాడు, అనుగ్రహిస్తాడు, జరిగిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేలాగిన మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును కాక. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైందా? విన్నారా వాక్యం? విన్నారా? ఏం చెప్పారు వాక్యం?